ఒకసారి చూడండి అందరూ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కొలుచుకునే విధానం చూడండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏముంది? లెంత్. ఓకేనా? లెంత్ అన్నా పొడవు అన్నా ఒకటే. బ్లౌజ్ యొక్క లెంత్ అంటే ఎక్కడి నుండి ఎక్కడ వరకు? ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకేనా? ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడవు చూడండి, ఇక్కడ పాయింట్ వైజ్గా చూడండి. బ్లౌజ్ వెనక భాగంలో షోల్డర్ మధ్య భాగం నుండి నడుము టక్స్ వరకు ఉన్న పొడవుతో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ రాసింది. ఓకేనా? బ్లౌజ్ యొక్క వెనక భాగం అంటే ఇదే కదా. వెనక భాగంలో షోల్డర్ మధ్య భాగం అంటే ఇదే కదా. షోల్డర్ మధ్య భాగం నుండి నడుము టక్స్ ఉన్న పొడవుతో, నడుము టక్స్ వరకు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న పొడవుతో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అర్థమైందా అందరికీ? అరే త్రిష ఆపాలి, చూడాలి ఒకసారి. ఓకేనా? పైనకు ఒక 1/2 ఇంచు, కిందికి ఒక 1/2 ఇంచు, మొత్తము ఇంచు ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలుచుకొని ఒక 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలని ఉంది ఫస్ట్ పాయింట్. అందరికి అర్థమైందా? ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు డాట్ చేసేసుకుంటాం ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ ఏముంది? బ్లౌజ్ యొక్క వెడల్పు. ఓకేనా? అంటే నడుము యొక్క చుట్టుకొలత చూసుకొని దానిని 4 భాగాలుగా చేసుకొని వచ్చిన దానికంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలని ఉంది. నడుము యొక్క చుట్టుకొలత అంటే అందరికీ తెలుసు కదా. మీకు టేప్ మెజర్మెంట్ అయితే చుట్టూ పెట్టేసుకొని చూడండి. లేదు బ్లౌజ్తో చూస్తే అరే ఒకసారి ఆపురా. ఇగో ఇక్కడ నుండి పెట్టేసుకోండి టేపు. ఓకేనా? ఇగో ఇక్కడ నుండి పెట్టేసుకొని ఇగో ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? 28 ఉంది. 28ని 4 భాగాలుగా వేసుకోవాలి. 4 భాగాలు వేసుకున్నప్పుడు ఎంత అయింది? అది 7 అయింది. ఓకేనా? 7కి మళ్ళీ ఎన్ని ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి? 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. దేనికి 1 ఇంచ్ ఫీట్ కోసము, 2 ఇంచెస్ సీమాల వెన్స్ అంటే కుట్ల కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ 7 + 1 + 2. ఓకేనా? ఇట్లా ఒక సైడ్ అయిపోయిందా? ఇప్పుడు సెకండ్ పాయింట్ కంప్లీట్ అయిపోయిందా? ఈ సెకండ్ పాయింట్లో మనకి వెడల్పును 3 రకాలుగా కొలుచుకోవచ్చు. ఒకటేమో నడుము చుట్టుకొలతతోని 4 భాగాలు చేసేసి దానికంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. 1 ఫీట్ కోసము 2 ఇంచెస్ సీమాల వెన్స్. ఓకేనా? కుట్ల కోసము. నెక్స్ట్ ఏం చేయాలి? బ్లౌజ్ యొక్క వెనక భాగాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తాం కదా. ఉల్టా సైడ్ ఫోల్డింగ్ చేసేసినప్పుడు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. దేనికోసము? ఇక్కడ మనకు మధ్యలో ఫీట్ 1 ఇంచ్ వస్తుంది కదా. 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అదే సీదా సైడ్ వేసినప్పుడు, ఇప్పుడు సీదా సైడ్ వేస్తా, సీదా సైడ్ వేసినప్పుడు ఎన్ని ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి? 3 ఇంచెస్ తీసుకోవాలి. దేనికోసము? 2 ఇంచెస్ సీమాల వెన్స్, 1 ఇంచు ఫీట్ కోసము. ఇంకొక తీరు కూడా మనము చూసుకోవచ్చు. ఎట్లా? ఏ విధంగా? ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంటుందా? ఫస్ట్ హుక్స్ నుండి చంక చివరి వరకు ఈ విధంగా కూడా మనం డైరెక్ట్ అన్నట్టు ఇది. ఓకేనా? దీనికి 3 ఇంచెస్ 1 ఇంచు అని ఎక్స్ట్రా ఏం తీసుకున్నాడు అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఏంటంటే లాగద్దు, అట్లా అని చెప్పేసి ఇట్లా దగ్గరికి పట్టద్దు, కరెక్ట్గా పట్టేసుకొని కూడా మార్చి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్ కంప్లీట్గా అర్థమైపోయింది కదా. బ్లౌజ్ యొక్క వెడల్పు ఎట్లా తీసుకోవాలనేది. తర్వాత ఏముంది? థర్డ్ పాయింట్ కప్పు. బ్లౌజ్ యొక్క కప్ అంటే ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం మధ్యలో ఉన్న లెంత్. అర్థమైందా? బ్లౌజ్ యొక్క వెనక భాగం ఏంటిది? ఇదే కదా. బ్లౌజ్ యొక్క వెనక భాగం ఇదే. దీని మధ్యలో అంటే మనం బ్లౌజ్ యొక్క వెనక భాగాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేస్తామా? ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ మధ్యలో వచ్చిన లెంత్ ఉంది కదా, దీనికంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాసి ఉంది. దీనికంటే 1 ఇంచు అంటే బ్లౌజ్ యొక్క వెనక భాగం మధ్యలో ఉన్న లెంత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అని చెప్పేసి ఉంది. అక్కడ ఉన్న పాయింట్సే మనం కొలుచుకునే విధానము. అర్థమైందా? పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు, 1 ఇంచు ఎక్స్ట్రా. అంటే ఇది ఇక్కడ చూసుకోవాలి మనకు మెజర్మెంట్. ఇక్కడ నుండి ఇక్కడికి ఒకవేళ 4 ఇంచెస్ ఉంటే 5 ఇంచెస్ ఉంటే 6. దీన్ని బట్టి మనం ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు చూసి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఏంటిది? ఫోర్త్ పాయింట్ నెక్. నెక్ ఏంటిది? నడుము చుట్టుకొలత 25 నుండి 30 ఇంచెస్ ఉంటాయి. నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి? 1.75. ఓకేనా? ఇక్కడ 5 పెట్టలేదు, ఇది ఒకటి మిస్ అయిపోయింది. 1.7 అన్నా ఏం కాదు, 7 అంటే 7.5. ఓకేనా? 1.75. ఒకవేళ
30 ఇంచెస్ నుండి 35 ఇంచెస్ వరకు ఉంటే ఎంత తీసుకోవాలి? నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి, నెక్ విడ్త్ కంటే నెక్ డీప్ దగ్గర 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పేసి ఉంది. అర్థమైందా? అంటే పైన మనకు 1.75 ఉంటే కింద ఎంత తీసుకోవాలి? 2.25 తీసుకోవాలి. ఒకవేళ పైన నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకో, అప్పుడు కింద ఎంత తీసుకోవాలి? నెక్ డీప్ దగ్గర 2.5 తీసుకోవాలి. ఆ విధంగా ఇది 4th పాయింట్. అర్థమైందా అందరికి? మనము ఇక్కడ కప్పు తర్వాత 4th పాయింటే మనం గొలుచుకునేది. మనం నెక్ 25 నుండి 30 ఇంచెస్ వరకు ఉంటే ఇక్కడ 1.7 పెట్టేసుకొని ఇక్కడ 2.25 తీసుకోండి. ఒకవేళ 30 నుండి 35 వరకు ఉంటే ఇక్కడ 2 పెట్టేసి నెక్ డీప్ దగ్గర 2.5 పెట్టేసేయండి. ఓకేనా? 35 నుండి ఇంకా పెద్ద బ్లౌజ్ అయితే ఇక్కడ 2.2 పెట్టేసుకొని ఇక్కడ 2.75 పెట్టేసుకోండి. అట్లా మీరు పైన ఎంత అయితే పెడతారో దానికంటే కింద 1/2 ఇంచ్ అనేది డీప్ దగ్గర ఎక్స్ట్రా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ అందరికి అర్థమైందా? నెక్ ఎట్లా కొలుచుకోవాలని చెప్పేసి మన నడుము సైజుని బట్టి ఇక్కడ 30 అంటే 30, 35 అంటే ఏంటి? మన నడుము సైజ్ అన్నట్టు, అంటే నడుము యొక్క చుట్టుకొలత. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి? 28 వచ్చింది. 28 అంటే ఇప్పుడు దీనికి నెక్ విడ్త్ ఎంత పెట్టాలి? 1.75 పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటిది? షోల్డర్ ఎవరికైనా ఎంత తీసుకోవాలి? 3.5 తీసుకోవాలి. మనం కుట్టేసరికి ఎంత అయింది? రిమైనింగ్ షోల్డర్ 2.5 అయింది. ఓకేనా? ఎవరికైనా బ్లౌజ్కి 2.5 షోల్డర్ ఉంటే సరిపోతుంది. అదే డ్రెస్సులకైతే ఎంత ఉండాలి? 3 ఇంచెస్ ఉండాలి. మనం 4 ఇంచెస్ తీసుకుంటాము. రిమైనింగ్ షోల్డర్ ఎంత అయింది? 3 ఇంచెస్ అయింది. ఓకేనా? మళ్ళీ కాలర్ నెక్కి దానికి దీనికి సంబంధం అసలు ఉంటుంది. దానికే దీనికే బోట్ నెక్కి ఇది ఓన్లీ నార్మల్ బ్లౌజ్ది మెజర్మెంట్. ఏంటిదిరా? అది వేరే. మళ్ళీ నీకు పైన పెట్టినప్పుడు మళ్ళీ మొత్తం మెజర్మెంట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మాత్రం ఓన్లీ నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్ అయింది. ఓకేనా? తర్వాత షోల్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు రిమైనింగ్ షోల్డర్ మనం 2.5 రావాలి అంటే మనము 3.5 తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మనకు టేప్ మెజర్మెంట్తోని 3.5 ఉండాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఈ 5th పాయింట్ అయిపోయిన తర్వాత ఏంటిది? 6th పాయింట్ ఏంటిది? ఆర్మ్ డౌన్ అనేది ఎట్లా వస్తుంది? ఆర్మ్ రౌండ్ని బట్టి ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. ఓకేనా? ఆర్మ్ రౌండ్ని బట్టి ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. ఒకవేళ ఆర్మ్ రౌండ్ 8 కంటే ఎక్కువ ఉందనుకో, మనము ఎంత తీసుకోవాలి? ఆర్మ్ డౌన్ 6.5 తీసుకోవాలి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ 8 కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి? 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎంత ఉంది? సపోజ్ ఒకవేళ దీనికి 15 ఉందనుకో, 15కి బై 2 వేసుకోవాలి. బై 2 వేసుకున్నప్పుడు ఎంత అయింది? 7.5 అయింది. 7.5 అయితే 7.5 పెట్టేసుకుంటామా? ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాం పైకి. ఓకేనా? 7.5 ఉంటే ఆ 1/2 ఇంచుతోని కలుపుకొని మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని ఇంచెస్ ఉండాలి? 8 ఇంచెస్ ఉండాలి. 8 కంటే మళ్ళీ ఇక్కడ సీమ్ అలవెన్స్కి ఎంత రావాలి? ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా రావాలి. ఓకేనా? 8 + 2 10 ఇంచెస్ రావాలి. అది నీకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ 15 ఉన్నప్పుడు. మనకు ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దానికంటే 1/2 ఇంచు కలుపుకొని, ఇక్కడ ఉంది చూడండి, ఆర్మ్ డౌన్ అనేది మనము ఆర్మ్ రౌండ్ని బట్టి తీసుకోవాలి. ఇది 6th పాయింట్ అయిపోయింది. 7th పాయింట్ మళ్ళీ దీనికి దగ్గర ఉంటుంది. ఓకేనా? ఆర్మ్ రౌండ్ ఎట్లా? ఆర్మ్ రౌండ్ను కొలుచుకొని దానిని 2 భాగాలుగా చేసుకొని, ఒకవేళ మీకు 16 ఉందనుకో 8 తీసుకోవాలి. అట్లా ఎంత ఉంటే దాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. ఎంత ఉన్నా కానీ ఆ వచ్చిన దానికంటే ఎంత ఎక్స్ట్రా? ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోవాలి. దేనికోసము? షోల్డర్ కుట్టు కోసము. ఓకేనా? షోల్డర్ కుట్టు కోసం చూసుకొని మళ్ళీ దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్కి ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పేసి పెట్టేసిన. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైందా అందరికి? 7th పాయింట్. తర్వాత ఏంటిది? లాస్ట్కి వచ్చేది ఏంటిది? సైడ్స్. ఫస్ట్ ఒకసారి సైడ్ చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకుందాము. 8th పాయింట్ ఏంటిది? సైడ్స్ కదా. బ్లౌజ్ లెంత్ నుండి ఆర్మ్ డౌన్ తీసేస్తే సైడ్ లెంత్ వస్తుందని చెప్పేసి ఉంది. ఓకేనా? బ్లౌజ్ లెంత్ అంటే ఎక్కడి నుండి ఎక్కడికి? ఇక్కడ నుండి టోటల్ పొడవును మనం బ్లౌజ్ లెంత్ అంటాం. ఓకేనా? దీని నుండి మనం ఏం తీసేయాలి? ఆర్మ్ డౌన్ అనేది తీసేయాలి. ఓకేనా? ఆర్మ్ రౌండ్ అంటే ఇది. ఓకేనా?
అంటే ఇది ఇప్పుడు ఈ టోటల్ లెంత్ నుండి ఆర్మ్ డౌన్ 6 అనుకుందాం. ఒకవేళ ఇక్కడ 15 అనుకుందాం మనం. ఈ 15 నుండి 6 తీసేస్తే ఎంత? 9. ఇక్కడ 9 వేసుకోవాలి. ఒకవేళ టోటల్ లెంత్ 16 అనుకో, 16లోకి వెళ్ళి ఇక్కడ 6 అనుకుందాం మనము ఆర్మ్ డౌన్. అప్పుడు మనం ఈ 6 తీసేస్తే సైడ్ ఎంత వస్తుంది? 10. అట్లా మనం ఈ లెంత్ నుండి టోటల్ లెంత్ నుండి ఆర్మ్ డౌన్ అనేది తీసేస్తే మనకు సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా? మనం కొలుచుకునే విధానం మొత్తం అర్థమైంది కదా అందరికీ? ఏం లేదురా. ఇప్పుడు మన కింది నుండి చూడండి, ఒకవేళ నడుము సైజు ఇప్పుడు మనకు టోటల్ లెంత్ ఎంత వచ్చిందిరా? ఇది టోటల్ వెడల్పు ఎంత వచ్చింది? నడుము సైజు 28 సైజు బ్లౌజ్. ఓకేనా? 28 వస్తే నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ ఎంత చూసుకున్నా? 7 ఇంచెస్ చూసుకున్నా. దాంట్లో అంటే బై 4 చేసేసుకున్నా. ఇది 4 లేయర్స్ కాబట్టి ముందు భాగానికి 2 లేయర్స్, వెనుక భాగం ఫోల్డింగ్లో వేసుకుంటాం కాబట్టి 2 లేయర్స్. 4 భాగాలుగా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ 7 వచ్చింది. ఓకేనా? ఈ 7కు 1 ఇంచ్ మనం ఫీట్ కలుపుకున్నాం. ఫీట్ కలుపుకుంటే 8 అయింది. ఓకేనా? ఈ 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్కి. మనకు నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు నడుము లూజ్ ఎంత? 7 అన్నట్టు. ఓకేనా? అంటే ఫోల్డింగ్లో వేసుకున్నప్పుడు 4 భాగాలతోనే వేసుకోవాలి. ఇక్కడ 7 అన్నట్టు. 7 అయితే ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత తీసుకోవాలి? మన నడుము లూజ్ కంటే 1 లేదా 1.5 అనేది ఎక్స్ట్రా రావాలి. క్రాస్ వచ్చిన కొంతమందికి ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు క్రాస్ వస్తుంది. వాళ్ళ కొలత బ్లౌజ్ని చూస్తే వాళ్ళ సైడ్ కుట్లు ఇట్లా స్ట్రేట్గా ఉన్నాయా క్రాస్ ఉన్నాయా అర్థమైపోతుంది. ఓకేనా? కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ చూడండి. కొలత బ్లౌజ్ లేదనుకో ఫస్ట్ సమానం పెట్టేసి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనకి ఇప్పుడు ఇక్కడ 7 ఉంది. 7 ఉంటే చెస్ట్ దగ్గర ఎంత రావాలి? ఇక్కడి నుండి ఇక్కడి వరకు 8 ఇంచెస్ రావాలి. ఓకేనా? అంటే ఇక్కడ ఈ పాయింట్ వరకే. మళ్ళీ ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలవెన్స్కి ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? వెనక భాగంలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేవుగా? క్లియర్గా మొత్తం కటింగ్ ఈజీ కట్ చేయగలుగుతారా? చేస్తారు కదా. పాయింట్ వైజ్గా కరెక్ట్ అర్థమైంది కదా. రేపు మీరు ఎగ్జామ్లో రాయాలన్నా కానీ కొలుచుకునే విధానము పాయింట్ వైజ్గా కరెక్ట్గా రాయాలి. మీరు ఒకవేళ ఎక్స్ట్రా రాయాలనుకుంటే ఇక్కడ సెకండ్ 1 ఉంది కదా, ఈ బ్లౌజ్ యొక్క విడ్త్ మీరు ఎన్ని రకాలుగా కొలవచ్చో అన్ని రకాలుగా కూడా రాయొచ్చు రాయాలనుకుంటే. ఓకేనా? లేదంటే మీరు దాంట్లో ఏదో ఒక పాయింట్ అంటే మీకు తెలిసిన పాయింట్ రాయండి, కానీ తప్పు రాయద్దు కొలుచుకునే విధానంలో. అర్థమైపోయింది కదా? వెనక భాగం ఏం డౌట్ లేదు. అక్కడ రాసి ఉన్నదే మీరు రాయడం అంతే. అయిపోయింది. అయినా అది అయిపోయింది.